వెరీ గుడ్ మార్నింగ్. స్కూల్లో టీచ్ చేసిన టీచర్స్ అందరికీ, ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పిన ప్రొఫెసర్స్కి, జీవితం అంటే ఏంటో నేర్పుతున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ టీచర్స్ డే. బై ద వే, దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్, ఎక్స్ ఇండియన్ రైల్వే ఎంప్లాయ్. మోర్ దాన్ 5 months అయిపోతూ ఉంది బయటకు వచ్చేసి కూడా. సో ఎందుకు అనేసాను అనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను, లిటిల్ బిట్ పర్సనల్. సో ముందుగా మనం ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందు ఒకసారి నా ప్రీవియస్ క్లాసెస్ చూడండి, ఒక 5-6, మీకు ఓవరాల్గా ఐడియా వస్తుంది లాస్ట్ బెంచెస్ సబ్లో ఏం చెప్తా ఉన్నారు, ఎలా చెప్తా ఉన్నారు అనేది. ఓకేనా? సో అదేవిధంగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది. ఈరోజు 50% ఆఫ్కి అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది అన్నీ కూడా. ప్రజెంట్ నేను మెడైవల్ హిస్టరీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది. సో వన్స్ ఒకసారి ఇది అయిపోతే ఎట్ ఏ టైం అప్లోడ్ చేస్తాను. ఓకేనా? రైట్. సో ఎన్టీపీసీ గ్రూప్ డికి ఏ విధంగా ప్రిపేర్ అయితే సక్సెస్ అవుతారు అనే టాపిక్ మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం ఈరోజు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, నేను ఏ విధంగా 2015 ఎన్టీపీసీ క్రాక్ చేయడం జరిగింది, ఏం చదివాను అనేది మనం మాట్లాడుకుంటే, 2014లో బీటెక్ అయిపోవడం, ఆ తర్వాత కొంచెం ఎవరికైనా మనం డైలమాలోనే ఉంటుంది, ఎటు సైడ్ వెళ్దాం ఏంది అనేది. సో సాఫ్ట్వేర్ సైడ్ కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా ఉంది అప్పట్లో. సో అట్ ద సేమ్ టైం, అంటే అట్ సైమల్టేనియస్లీ అది కోచింగ్ వెళ్తూ మనం ఇది కూడా అప్పుడే రావడం. మా ఒకరు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు బ్యాంకింగ్ సైడ్, సో ప్రిపేర్ అవ్వు అని అంటే అదే టైంలో ఎన్టీపీసీ రావడం జరిగింది. సో దీని మీద ఫోకస్ చేద్దామనే ఆలోచన ఒకటి ఉండేది. సో 2015 ఎన్టీపీసీ. సో ఫస్ట్ థింగ్ నేను అనుకున్నది ఏంటి అంటే, ప్రతి దానికి ఒక మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. రైల్వేకి ఒక ప్రిపరేషన్ ఉంటుంది, బ్యాంకింగ్కి ఒక ప్రిపరేషన్ ఉంటుంది, మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి ఒక ప్రిపరేషన్ ఉంటుంది. ఒక్కో దానికి వర్కౌట్ అవ్వదు. ఓకే? సో ఆ విధంగా 2015 ఎన్టీపీసీ కనుక, ఎన్టీపీసీ ఏం చదివితే క్రాక్ చేయొచ్చు, అసలు రైల్వేకి ఏం కావాలి, రైల్వే వాళ్ళు ఏమేం క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, ఎలా అడుగుతూ ఉన్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు మనల్ని అడుగుతూ ఉన్నారు అనేది తెలుసుకోవడం జరిగింది ఫస్ట్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందుకే. ఓకే? అయితే 2014 బీటెక్ చదివే టైంలోనే అరిథమెటిక్ రీజనింగ్ అనేది నేను నేర్చుకోవడం జరిగింది. ఓన్గానే, మనం ఎక్కడ కోచింగ్ అయితే వెళ్ళలేదు, ఓన్గా నేర్చుకోవడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే గూగుల్ తల్లినాడుగా, యూట్యూబ్. బట్ ఇప్పుడున్నంత యూజ్ కూడా అప్పట్లో లేదు, యూజెస్ లేదు. ఎందుకంటే మొబైల్ డేటా అనేది హెవీ కాస్ట్ అప్పుడు, స్మార్ట్ ఫోన్లు కూడా అంతంత మాత్రమే. సో ఏమైనా ఉంటే గూగుల్ తల్లి, లేకపోతే యూట్యూబ్, అంతవరకు. అందుకే నా అరిథమెటిక్ రీజనింగ్ క్లాసెస్ చూడండి, మీకు కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. కొంచెం కామన్ సెన్స్ వాడి ఏ విధంగా చేస్తే మనం వర్కౌట్ చేయొచ్చో ఆ విధంగానే చెప్తాను. మిమ్మల్ని ఏదో కన్ఫ్యూజ్ చేయడానికి కొత్త ఫార్ములాస్ ఏమి ఉండవు అక్కడ. సో కొంచెం కామన్ సెన్స్ వాడితే ఈజీగా లైఫ్ టైం గుర్తుండిపోయే మెథడ్సే నేర్చుకోవడం జరిగింది. సో ఆ విధంగా మనం అరిథమెటిక్ ఫాస్ట్ ట్రాక్ బుక్ నేర్చుకున్నాను. రీజనింగ్ వచ్చేసి అరిహంతులో ఎల్లో కలర్లో ఉంటుంది, చాలా లావుగా, ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. రెండు కూడా ఇవి ప్రిపేర్ అయ్యాను. సో చాలామంది ఫాస్ట్ ట్రాక్ అనగానే అది చదివితే సరిపోతాను అంటూ ఉంటారు, కానీ పనికిరాని పుస్తకం అంటూ ఏది ఉండదు, అది గమనించాలి ఎప్పుడైనా కూడా. మనం దాన్ని ఏ విధంగా వాడుకున్నామనేది మన టాలెంట్. సో ఈ విధంగా అరిథమెటిక్ రీజనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఎన్టీపీసీలో ఏం అడిగాడు? అరిథమెటిక్ రీజనింగ్ కోర్స్ అడుగుతూ ఉన్నాడు. ఎన్టీపీసీకి ఏం అడుగుతూ ఉన్నాడు అంటే సోషల్ అడుగుతూ ఉన్నాడు. ఎక్కువగా సోషల్ జీకే మీద ఫోకస్ చేస్తూ ఉన్నాడు. సో మనం వీటిని ఫోకస్ చేయాలి. వీటిని ఫోకస్ చేయాలంటే ఏం చదవాలి కనుక చూస్తే, ఎన్సీఆర్టీ ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీఆర్టీ చదివాను. ఎన్సీఆర్టీలో 6th to 10th క్లాస్ వరకు సోషల్ అండ్ సైన్స్ చదివానండి. ఓకేనా? సైన్స్ అండ్ సోషల్ 6th to 10th వరకు చదివాను. ఎన్సీఆర్టీ చదివాను. వాటితో పాటు తెలుగు స్కూల్ బుక్స్ కూడా ఉండేది, అవి కూడా చదవడం జరిగింది. ఆ తర్వాత మరి ఇవే చదివితే సరిపోదు. సో మన ఫోకస్ సోషల్ మీద ఉండాలి కనుక సోషల్లో ఏం చదువుకోవాలని చూస్తే, బిపిన్ చంద్ర మోడర్న్ హిస్టరీ చదివాను. మిడైవల్ హిస్టరీ, మధ్య భారత్ అంటే ఢిల్లీ సుల్తాన్లు, ఇట్లాంటి వాటి గురించి
మల్లికార్జున అని ఒక బుక్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం బుక్ అండి ఇది. బిపిన్ చంద్ర తెలుగులోనే చదివేది. మల్లికార్జున అనే బుక్ మిడేవల్ హిస్టరీకి చదివాను. అదేవిధంగా గాంధీజీ ఆటోబయోగ్రఫీ సత్యశోధన కూడా చదివాను. ఈ సత్యశోధన బుక్ మీరు చదివినట్లయితే 2 మార్కులు మీ పాకెట్లో ఉన్నట్టే అండి, 2-3 మార్కులు. సో చాలా నీట్గానే ఉంటుంది అది. సో అది చదివాను. అంటే సోషల్కి నేను ఇక్కడ ఏమేమి చదివాను, 6th to 10th ఎన్సీఆర్టీ చదివాను, 6th to 10th తెలుగు బుక్స్ చదివాను. అదేవిధంగా బిపిన్ చంద్ర చదివాను ఫర్ మోడర్న్ హిస్టరీ, మిడేవల్ హిస్టరీకి మల్లికార్జున చదివాను, అండ్ అదేవిధంగా సత్యశోధన చదివాను. దానితో పాటు పాలిటీలో లక్ష్మీకాంత్ చదివాను. ఇవి చదవడం జరిగింది. ఇవి చదివిన తర్వాత జీకేకి కంప్లీట్లీ వికీపీడియా అండి. ఇప్పుడు సపోజ్ నిన్న బర్డ్ శాంచురీ క్లాస్ అప్లోడ్ చేశాను, డైరెక్ట్ కొట్టేది బర్డ్ శాంచురీస్ ఇన్ ఇండియా లిస్ట్ అనగానే ఆ వికీపీడియాలో వస్తుంది. అవన్నీ నోట్ చేసుకునేవాడిని. ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని కొట్టగానే ఆ డేట్స్ అన్నీ వచ్చేది, అవి రాసుకునేది. ఇంపార్టెంట్ లేక్స్ ఇన్ ఇండియా అవి వచ్చేది. ఈ విధంగా జీకే కంప్లీట్లీ నేను ప్రిపేర్ అయ్యింది వికీపీడియా మీదనే. సో సోషల్ అయిపోయింది, జీకే అయిపోయింది. నెక్స్ట్ సైన్స్ చదవాలి. సో మరి ఎన్టీపీసీలో సైన్స్కి అంత స్కోప్ అయితే ఎక్కువ కాలేదు, తక్కువనే. నేను ఏదో 2015 ఎన్టీపీసీలో టాప్ రావాలన్నట్టు మన గోల్ కాదు కదా. సో మనకు జాబ్ రావాలంతే, జాబ్ రావాలి మనకి. సో మనం దాని తగ్గట్టే చదువుదామనే ఆలోచనే ఉండదు. సో సైన్స్ వచ్చేసి మనం ఎక్కువగా టైం స్పెండ్ చేయొద్దు దీనికి, మిగిలిన రిపీటెడ్గా మిస్ అవ్వకుండా చదువుదామనే ఆలోచనతో సైన్స్లో కొన్ని టాపిక్స్ చూజ్ చేసుకున్నానండి. ఫిజిక్స్లో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు, బయాలజీలో కొన్ని ఇంపార్టెంట్ అంటే రెగ్యులర్గా అడిగే టాపిక్స్ కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్స్ విటమిన్స్, డిసీజెస్, మనకి కెనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, మనకి కెమికల్ నేమ్స్, ఇట్లాంటివి కొన్ని టాపిక్స్ చూజ్ చేసుకొని అవి చదవడం జరిగింది అంతే. వీటితో పాటు కరెంట్ అఫైర్స్ అప్పట్లో షైన్ ఇండియానే అది చదివేది. సో వాటికి ఇంకా కొంచెం అటాచ్డ్గా నేను గూగుల్లో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసుకొని చదివాను. ఇవి చదివి మామూలుగా 2 డేస్కి ఒకసారో 3 డేస్కి ఒకసారో ప్రీవియస్ పేపర్ చేసేది. ఓన్లీ ఎన్టీపీసీ అనే కాకుండా రైల్వేలో ఎనీ ప్రీవియస్ పేపర్ చేసేదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ కనుక కొద్దిగా అటు ఇటు ఉంటాయి కొన్ని క్వశ్చన్లు, కానీ సేమ్ సిలబస్ కనుక ఏది దొరికితే అది అందుబాటులో ప్రీవియస్ పేపర్ చేసేది. ఇంతే, నేను ప్రాపర్గా ప్రిపేర్ అయింది ఇదే. నేను క్రాక్ చేయడానికి కారణం కూడా ఇదే. చాలా అప్పుడు మార్క్స్ గుర్తులే కానీ మంచి స్కోరే వచ్చింది. అంటే వస్తుందా రాదా, మనం లాస్ట్లో ఉన్నామా అనే కంగారు అయితే ఏం లేదు, ఫస్ట్లోనే వెళ్ళిపోయినాం మనం. ఓకేనా. సో ఆ విధంగా జాయిన్ అవ్వడం, 5 years చేయడం, మంచి శాలరీతోటి మొన్ననే వదిలేయడం కూడా జరిగింది. సో అది చెప్తాను. ఈ విధంగా చదివాను. నెక్స్ట్ వచ్చేసి చాలామంది చేసే పొరపాటు, మీరు ఎప్పుడైనా ఇది చూడండి, ఇన్స్టిట్యూషన్లో మాదిరిగానే అన్ని ఎగ్జామ్స్కి ఒకేలా చదువుతారు. మీరు ఆలోచించుకోవాలండి. స్టూడెంట్స్ అనేది చాలా ఎమోషనల్గా రెచ్చిపోతూ ఉంటారు. ఏదన్నా ఒకసారి ఇట్లా అనగానే వావ్ అని రెచ్చిపోతూ ఉంటారు. ఈ ఉద్యమం టైంలో కూడా నార్మల్గా అలాంటి ఏ ఇష్యూ అయినా కానీ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇట్లా లేపంగానే సారు దేవుడు, సారు తోపు అన్నట్టు లేపుతూ ఉంటారు. బట్ కొద్ది కామన్ సెన్స్ పెట్టి ఆలోచించాలి. ఇన్స్టిట్యూషన్స్లో మాదిరిగానే అన్ని ఎగ్జామ్స్కి ఒకేలా చదువుతారు. మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్కి వెళ్తే మంచి ఇన్స్టిట్యూషన్స్ అండి, హైదరాబాద్లో కూడా, వైజాగ్లో కూడా కోచింగ్ అరిథమెటిక్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. బ్యాంకింగ్ వాళ్ళని అందులోనే నేర్తారు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళని అందులోనే నేర్తారు, మనకి రైల్వేస్ వాళ్ళని అందులోనే నేర్తారు, స్టేట్ వాళ్ళని అందులోకి నేర్తారు అరిథమెటిక్ కోచింగ్ అండి. బట్ ఇప్పుడు నువ్వు బ్యాంకింగ్కి అడిగే డెప్త్ క్వశ్చన్స్ వేరు, రైల్వేకి అడిగే క్వశ్చన్స్ వేరు. సో అలాంటప్పుడు నువ్వు అది నేర్చుకోవడం వల్ల నీకేమన్నా ఉందా? నాలెడ్జ్ వస్తుంది, ఎస్, ఓకే, నేర్చుకుంటే నాలెడ్జ్ వస్తుంది. బట్ నీ గోల్ ఏంది? క్రాక్ చేయడం, ఫస్ట్ జాబ్ క్రాక్ చేయడం, అవునా? సో నువ్వు ఏం కావాలో దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తావా, లేదా పనికిరాని దాని మీద కూడా ఫోకస్ చేస్తావా అనేది ఆలోచించుకోవాలి. ఇన్స్టిట్యూషన్లో చేసేది ఇదే. ఏదైనా సరే, ఇప్పుడు పాలిటీ క్లాస్ అంటారు. పాలిటీ క్లాస్ అనగానే అందరినీ గ్రూప్ 1 వాళ్ళను, గ్రూప్ 2 వాళ్ళను, అందరిని అందులోనే నేర్తారు. రైల్వేకి అడిగేది కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్స్, మెయిన్ పాయింట్స్ ఉంటాయి. గ్రూప్ 1 వాళ్ళని అడిగేది వేరే పాయింట్స్ ఉంటాయి, గ్రూప్ 2 వాళ్ళని అడిగేది వేరేది ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. గొర్రెల మందలాగా అన్నిటికీ ఒకేలాగా ప్రిపేర్ అయితే చాలా కష్టం అండి. నాలెడ్జ్ ఎక్కడికి పోదు. డెఫినెట్లీ
బట్ మన గోల్ అనేది కొద్దిగా డైవర్ట్ అవుతుంది అన్నట్టు. టైం అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, సో మనం అవసరమైన దాని మీద ఎక్కువ టైం ఫోకస్ చేసామనుకోండి ఈజీగా రీచ్ అవుతాం. అనవసరమైన దాన్ని కూడా కొద్దిగా గలుపుకున్నాం అనుకోండి మన గోల్కి రీచ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. కొన్నిసార్లు మనం గోల్ని రీచ్ అవ్వచ్చు, డీవియేట్ కూడా అవ్వచ్చు అండి, అది కూడా గమనించాలి. సో మీరు ఇన్స్టిట్యూషన్లో ఇది గమనించాలి ఎప్పుడు కూడా. ఏ ఇన్స్టిట్యూషన్ అయినా మేజర్ యూట్యూబ్ ఛానల్స్ కూడా చెప్తున్నాను కదా, యూట్యూబ్ ఛానల్స్ కూడా మేజర్ ల్యాక్స్లలో సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా అందరికీ ఇదే చెప్తారు. పైగా వాళ్ళు చెప్పేది ఏంటంటే క్వశ్చన్స్ డెప్త్గా అడుగుతూ ఉన్నారు, ప్యాటర్న్ మారిపోయింది, అది మారిపోయింది, మీరు డెప్త్గా నేర్చుకుంటేనే క్రాక్ చేస్తారనే సోది మాటలు చెప్తారు కూడా. డెఫినెట్లీ చెప్తారు. అఫ్కోర్స్ మీట్లా స్టూడెంట్స్లో కూడా చాలామంది మీరు ఏదో అప్పట్లో కాదు సార్ ఇది, ఇప్పుడు డెప్త్ మారిపోయిందండి. మొన్న పేపర్లు కూడా చూశానండి, ఏం డెప్త్ మారలే, ఏదో 100 క్వశ్చన్లలో 10 క్వశ్చన్లు టఫ్ ఇత్ అయిపోయిందా? కాదు కదా, అది ఆలోచించాలి. నెక్స్ట్ వచ్చేసి 1000 గంటల క్లాసెస్ చూసే 1000 మార్క్ టెస్ట్ రాసే టైం నిజంగా మీకుందా? చాలా నేను ల్యాక్స్లలో నేను చెప్తున్నాను కదా, more than 6 lakhs, more than 7 lakhs వీటిలలో నేను హిందీ ఛానల్స్ కూడా చూశాను. చాలా ల్యాక్స్లలో ఉన్న ఛానల్స్ 1000 గంటల క్లాసెస్ ఉన్నాయి మా దగ్గర. 800 గంటల క్లాసెస్, 1000 గంటల క్లాసెస్, 1500 గంటల అరిథమెటిక్ క్లాసెస్ ఉన్నాయి. మీరు చదివితే క్రాక్ చేయొచ్చు అంటారు. సపోజ్ 1000 గంటల క్లాసెస్ ఉన్నాయనుకోండి, పర్ డే ఎంత చూడాలంటే దగ్గర 2.5 hours, 3 hours, యావరేజ్గా 3 hours వేసుకుందాం మనం. 3 hours నువ్వు అరిథమెటిక్ క్లాసెస్ చూడడానికే టైం స్పెండ్ చేస్తే చూసింది ఎప్పుడు అర్థం చేసుకుంటావు, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తావు, అరిథమెటిక్తో పాటు మిగిలిన సబ్జెక్ట్స్ ఎప్పుడు చదువుతావు అనేది కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి. మనకు దేవుడు ఇచ్చాడు కదా ఈ బుర్ర, ఆ బుర్ర కొద్దిగా వాడాలి. ఏదో ఇట్లా మనం మోటివేషన్ చెప్పంగానే అయిపోదు, ఆలోచించాలి. కామన్ సెన్స్ కూడా మనకు దేవుడు ఇచ్చాడు కనుక ఆలోచించాలి. 1000 మార్క్ టెస్టులు ఉన్నాయి మా దగ్గర, 4000 మార్క్ టెస్టులు, 5000 మార్క్ టెస్టులు, 3000 మార్క్ టెస్టులు, 1000 మార్క్ టెస్టులు అంటారు. సపోజ్ ఒక 1000 మార్క్ టెస్టులు వేసుకున్నాం అంటే పర్ డే నువ్వు ఎన్ని రాయాలండి? యావరేజ్గా 3 మార్క్ టెస్టులు. 3 మార్క్ టెస్టులు రాయాలి అంటే నువ్వు ఎంత టైం స్పెండ్ చేయాలి? 1.5 × 3, 4.5 గంటలు. నువ్వు ఉత్తే మార్క్ టెస్ట్ రాసి పక్కన పెడితే అయిపోదు కదా. మార్క్ టెస్ట్ అంటే ఏంటిది? రాసిన తర్వాత మనం ఎక్కడ తప్పు చేస్తూ ఉన్నాం, ఏది కరెక్ట్ చేసినాం, ఏది ఫాస్ట్గా చేస్తూ ఉన్నాం, మనం ఇంకా ఎందులో ఇంప్రూవ్ అవ్వాలని తెలుసుకోవాలి కదా. అంటే 3 మార్క్ టెస్ట్లకి ఇంకో 1-2 గంటలు టైం స్పెండ్ చేయాలి కదా. అంటే నువ్వు రాయడానికే 4.5 గంటలు పట్టింది, ఇంకటి వాటిని చెక్ చేయడానికి ఇంకో 1-2 గంటలు వేసుకుంటా 6 గంటలు నువ్వు మార్క్ టెస్ట్లకే పెడితే సంవత్సరం అయిపోతుంది. ఇక నువ్వు నేర్చుకున్నది ఎప్పుడు రా నాయన? బుర్ర పెట్టి ఆలోచించాలి. మళ్ళీ చెప్తా ఉన్నా, ఓకే. సో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఐఎమ్ ఏ టీచర్, నాట్ ఏ మోటివేటర్. అందుకే నేను మోటివేషన్ క్లాసెస్ చెయ్యను, నేను డైరెక్ట్ క్లాసెసే చెప్తా ఉంటా, ఓకేనా. సో మనం ఆలోచించాలి. సో ఫస్ట్ థింగ్ మీ అందరికీ కూడా ఇది తెలవాలండి. ఏం చదవాలో తెలియాలి, ఎంత చదవాలి, ఎలా చదవాలో తెలియాలి, ఎలా రాయాలో తెలియాలి. ముందుగా మనం ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతా ఉన్నాం. సపోజ్ నేను ఇక్కడ ఎన్టీపీసీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతాను. సో దానికి ఏం చదవాలి అనేది తెలియాలి. ఇప్పుడు ఎన్టీపీసీ కనుక చూస్తే అరిథమెటిక్, రీజనింగ్, సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ వచ్చేసి మనం సైన్స్ మీద ఫోకస్ చేయాలి. బట్ గ్రూప్ డి వచ్చేసి అరిథమెటిక్, రీజనింగ్, సైన్స్ ఫోకస్ చేయాలి, ఆ తర్వాత మిగిలినవి ఫోకస్ చేయాలి. సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్ అనేది తర్వాత ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యేవాడు అరిథమెటిక్ చదువుతాడు, రీజనింగ్ చదువుతాడు, సైన్స్ వదిలిపెట్టి సోషల్ ఎక్కువ చదివిండి అనుకోండి, నీకు అక్కడ సైన్స్ 20 మార్కులు కదా, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సోషల్ చదివితే ఏమి యూజ్ ఉన్నది? లేదు కదా. అదేవిధంగా ఎన్టీపీసీ వాడు మనకి అరిథమెటిక్, రీజనింగ్ చదివి నాకు సైన్స్లో నేను తోపు సార్, నేను కెమిస్ట్రీలో తోపు సార్, నేను బయాలజీలో తోపు సార్ అని నువ్వు సైన్స్ చదివితే నీకు యూజ్ ఏమున్నది? నిన్ను అడిగేది ఎగ్జామినర్ సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్ కదా. సో ఏం చదవాలో క్లారిటీ ఉండాలి. ఫస్ట్ మనకేమొస్తుంది అనేది కాదు, ఎగ్జామ్ కూడా ఏం అడుగుతాడు అనేది కావాలి, అది తెలియాలి. నెక్స్ట్ ఎంత చదవాలో తెలియాలి. ఇప్పుడు ఒక టాపిక్, ఇప్పుడు ప్రజెంట్ షెడ్యూల్స్, ఇండియన్ పాలిటీలో ఒక షెడ్యూల్ అనే టాపిక్ కనుక చూస్తే ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అనేది మనకి రైల్వేలో అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందని చెప్తాను మీకు. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, మూల రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ప్రజెంట్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి,
ఆ ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేస్తే ఎప్పుడు యాడ్ చేశారు, ఏ షెడ్యూల్ దేన్ని తెలియజేస్తూ ఉంది. ఓకే, ఇవే ఏంటిది, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, మూల రాజ్యాంగంలో ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి, అండ్ వాటిని ఎప్పుడెప్పుడు యాడ్ చేశారు, ఏ షెడ్యూల్ దేన్ని తెలియజేస్తూ ఉంది. 5 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ 5 క్వశ్చన్స్ మనం తెలుసుకుంటే సరిపోతుంది రైల్వేస్కి. బట్ ఇప్పుడు గ్రూప్ 2 వాడు ఇంకా వాటి గురించి డెప్త్గా అడుగుతారు. వాడు చదివే విధానం వేరుండాలన్నా ఉండొద్దా, మనం చదివే విధానం వేరుండాలా ఉండొద్దా, ఉండాలి. సో మనకు అది తెలియాలి, ఎంత చదవాలనేది తెలియాలి. ఏదో గుడ్డిగా బుక్ కొనేసి ఇట్లా నేను మళ్ళీ చెప్తున్నా, ఏ బుక్ అయినా సరే, మంచి పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ అయినా కూడా అందులో మన ఎగ్జామ్కి పనికొచ్చేది కొంత ఉంటుంది, పనికిరాంది కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అన్ని ఎగ్జామ్స్కి కలిపి ప్రిపేర్ చేశారు. నీకు అది గ్రూప్ 2కి అదే ప్రిపేర్ చేశారు. గ్రూప్ 1 అనగానే లక్ష్మీకాంత్, గ్రూప్ 2 లక్ష్మీకాంత్, రైల్వేస్ పాలిటీ చదువుదాం సార్ మిస్ చేయొద్దంటే లక్ష్మీకాంత్. ఎస్, అన్ని ఎగ్జామ్స్కి కలిపి వాళ్ళు ప్రిపేర్ చేశారు. మరి నీకు అందులో కావాల్సింది ఏందో నువ్వు బయటికి తీసుకోవద్దా, తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, మొదటి పేజీ నుండి లాస్ట్ పేజీ వరకు ఫస్ట్ పెన్ను హైలైటర్ అన్ని గీకి బుక్ అంతా పాత పడ్డాక పక్కన పెడతావు. నువ్వు నేర్చుకున్నది ఏంటా అంటే పనికిరాని దాని మీద ఎక్కువనే ఫోకస్ చేసినావు. పనికొచ్చే దాన్ని రివిజన్ చేయడం మర్చిపోయినావు. అది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎలా చదవాలో తెలియాలి. ఎక్కడి వరకు చదవాలి, మనకి ఆ క్వశ్చన్ అడిగే విధానం ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. ఇవి ఎప్పుడు తెలుస్తూ ఉంటాయి అంటే ప్రీవియస్ పేపర్లు అప్పుడప్పుడు చూడాలి. మిమ్మల్ని డైలీ ప్రీవియస్ పేపర్ చేయమని కూడా చెప్పాలండి. ఆల్టర్నేట్ డేస్ చూడండి, ఓకేనా. మీరు అంత అయిపోయినాకనే కాదు, ఇప్పటి నుండే చూడండి. ఏమవుతుంది, 100 క్వశ్చన్లలో 10 వచ్చాయనుకో, ఇప్పుడు నీకు ఫీల్ అవ్వకు, నేర్చుకోను దాని నుండి. ఆల్టర్నేట్ డేస్ ప్రతిరోజు చదవాల్సిన పర్లేదు. 2 డేస్కి ఒకసారి ఒక ప్రీవియస్ పేపర్ చదువుతూ ఉంటే ఎలా అడుగుతూ ఉన్నాడు, మనం ఎలా చదువుతూ ఉన్నాం అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఎలా రాయాలో కూడా తెలియాలి. అంటే ఎగ్జామ్ హాల్లో మనకు పానిక్ సిచ్యువేషన్ ఉంటుంది, కొద్దిగా కంగారు పడుతూ ఉంటాం. సో మనం ఈ విధంగా అంటే మన మైండ్ కొంచెం షార్ప్గా ఉండాలండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చినంత మాత్రాన ఇది కాకుండా ఇంతకంటే మంచి శాలరీతో ప్రైవేట్ సెక్టార్లో లేవా. సో అలాంటి మైండ్ సెట్ తోటే వెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి. కొందరు ఏంటంటే సార్ నాకు ఇది లేకపోతే నా లైఫ్ ఆగమైనట్టే సార్, నాకు ఇక పిల్లనియర్ సార్, పెళ్ళి కాదు సార్, నా జీవితం ఆగమైంది సార్, నేను అది సార్ ఇది సార్ అని బాగా నాకు అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటారు. ఎస్, మీ పరిస్థితులు నేను అర్థం చేసుకోగలను, బట్ అలా ఉండకూడదు. అలా ఉంటే మనం రీచ్ అయ్యేటప్పుడు కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది మన గోల్ని. అట్లాంటి ఎమోషనల్ కనెక్షన్స్ ఎక్కువగా పెట్టుకోకండి. సో మన గోల్ ఏ విధంగా ఉండాలంటే మన మైండ్ సెట్, అమ్మ ఇదేంద్రా, ఇది రాకపోతే ఇంకోటి, నాకు నాలెడ్జ్ లేదా, తెలివి లేదా, ఇంకోటి చేసుకొని బతుకుతా అనే విధంగా ఉండాలి. మనం ఎగ్జామ్ హాల్కి పోయినాక ఒక మొదటి 30 క్వశ్చన్లు మనకు వరుసగా రాకపోయినా, 1 to 30 క్వశ్చన్స్ అసలు మనకు రాకపోయినా కానీ మనం 31 క్వశ్చన్ అటెంప్ట్ చేసే ముందు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, మిగిలిన 70 క్వశ్చన్స్ నేను కరెక్ట్ ఆన్సర్ పెట్టి జాబ్ క్రాక్ చేస్తా అనే అంత నమ్మకం ఉండాలి. ఆ విధంగా ఎగ్జామ్ రాయాలి. అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ ముందు రాయాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్ లాస్ట్కి రాయాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేయాల్సిన అవసరం కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు తెలియాలి, ఏది ముందు రాయాలి, ఏది తర్వాత రాయాలి, దేనికి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది అది. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ కనుక చూస్తే బాగా టైం పడుతూ ఉంటాయి, బట్ మనకు వస్తుంది. అవే చేసుకుంటూ ఉంటే లాస్ట్ 5 నిమిషాలకి చివరికి ఒక 20 క్వశ్చన్లు మిగిలినాయి, 5-10 మినిట్సే మిగిలిందండి. అవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్ చదవడం, ఆన్సర్ పెట్టడం, అవన్నీ కూడా మనకు వచ్చే క్వశ్చన్సే ఉంటాయి. సో అది అంటే మనం ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల అక్కడ ఈజీగా పెట్టేటి అన్నీ మిస్ చేసినామా, మిస్ చేయలేదా. సో ఈ విధంగా కూడా మనకి తెలియాలి, ఓకేనా. సో మన యొక్క యాప్లో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియన్ పాలిటీ కంప్లీట్లీ అయిపోయింది, 50 రూపాయలకే ఇస్తున్నాను. స్టాటిక్ జీకే కంప్లీట్లీ అయిపోయింది, 50 రూపాయలకే ఇస్తూ ఉన్నాను. కంప్యూటర్స్ అప్లికేషన్ 50 రూపీస్కే ఇస్తున్నాను, అయిపోయింది కంప్లీట్లీ. సైన్స్ స్కూల్ బుక్స్ 95% అయిపోయింది, 50 రూపీస్కి ఇస్తున్నాను. కెమిస్ట్రీ 90% అయిపోయింది, 50 రూపీస్కే ఇస్తున్నాను. రైల్వే కోర్స్ 250 రూపీస్కే ఇస్తున్నాను, ఇది 70% వరకు అయిపోయింది. అరిథమెటిక్ 100 రూపీస్కే ఇస్తున్నాను, ఇది కూడా 65% వరకు అయింది. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఇందులో మిడైవల్ హిస్టరీ చేస్తూ ఉన్నాము. కంప్లీట్లీ అయిపోయాక ఎట్ ఏ టైం అప్లోడ్ చేస్తాను మనకి ఎన్టీపీసీ గ్రూప్ టీకి కనుక. సో ప్రాపర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ సక్సెస్ అనేది సాధించవచ్చు. అండ్ చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు మానేయాల్సి వచ్చింది అన్న, జాబ్ బాగాలేదా అని. అంటే ప్రతి ఒక్కరికి కూడా
కొద్దిగా పర్సనలే, బట్ ఒక్కసారే చెప్తాను, మళ్ళీ ఎప్పుడు దీని గురించి చెప్పాలి అని అయితే నేను అనుకోను. ఓకేనా? సో మంచి శాలరీ, మనం మంచిగానే లైఫ్ లీడ్ చేస్తున్న టైంకి మ్యారేజ్కి, అంటే నా క్లాస్మేట్నే రిలేషన్లో ఉండేది. సో మోర్ దాన్ 8 years రిలేషన్షిప్. వాళ్ళ ఇంట్లో అడగడం జరిగింది. వాళ్ళు అన్నారు మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు అని. అస్సలు ఒప్పుకోలేదు. ఆల్మోస్ట్ 1 year 1.5 year ట్రై చేయడం జరిగింది. సో తర్వాత నాకు కంప్లీట్లీ లైఫ్ మీద హోప్ అయిపోయింది. స్టిల్ ఈ రోజుకి కూడా అంతే. నేను ఏదో క్లాసెస్ చెప్తా ఉన్నాను, బట్ సర్వైవ్ అవ్వాలి, సరే యూజ్ ఉంటుంది, మనం కొద్దిమందికైనా యూజ్ అవుతుంది, ఎట్ ద టైం మనకు కూడా కొద్దిగా మనీ వస్తుంది అనే క్లాసెస్ చెప్తున్నాను. కానీ స్టిల్ ఇన్ డిప్రెషన్. అందుకే నేను మా ఇంట్లో వాళ్ళకి నన్ను చదివించిన మా మామయ్యకి చెప్పడం, నేను ఇక్కడ ఉండలేకపోతా ఉన్నా అని చాలా రోజుల నుండి ఆయనను బతిమాడడంగా, సరే ఓకే రమ్ము నవ్వు మరి ఎక్కడికన్నా అంటే అప్పుడు రిజైన్ చేసేసి ఇప్పుడు అంతా అయిపోయింది. వీసా ప్రాసెస్ కూడా త్వరలోనే ఇంకో 2-3 monthsలో 3 monthsలో మేబీ వెళ్ళిపోవడం అయితే జరుగుతూ ఉంది వేరే కంట్రీకి. అక్కడే మా బ్రదర్ ఉంటాడు. సో అక్కడే అనే ఆలోచనతోటే ఇక్కడ ఉండి నేను సర్వైవ్ అవ్వలేకపోతున్నాను కూడా. స్టిల్ ఇది రీజన్ ఇదే, ఇంతకు మించి పర్సనల్ అంటూ ఏమి ఉండదు. యా, ఓకేనా? సో అందరికీ హ్యాపీ టీచర్స్ డే. మనకు ప్రతిదీ నేర్పిన ప్రతి ఒక్కరికి ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.